హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో యూరితో కలిసి సియోల్కి వెళ్ళిపోతాడు కదా. ఇంకా హీరోయిన్ లైబ్రరీలో కాసేపు బుక్ చదివేసి ఇంటికి వెళ్తే టెర్రస్ మీద ఎవరో ఉన్నట్లు అనిపించి టెర్రస్కి వెళ్ళి చూస్తే టెర్రస్ పైన ఆ ఎదురింటి అబ్బాయి మెంటలీ అన్స్టేబుల్గా ఉంటాడే ఆ అబ్బాయి ఉన్నాడు. వాడు ఇప్పుడు హీరోయిన్ని భయపెట్టే విధంగా రాగా హీరోయిన్ స్లిప్ అయ్యి అక్కడి నుండి కింద పడిపోతుంది. స్టెప్స్ మీద అలానే రోల్ అయ్యి కింద పడి ఉంటుంది, కానీ పెద్దగా దెబ్బలేం తగలదు. ఇంకా ఆ అబ్బాయి అయితే వచ్చి ఏరంని పట్టుకొని వదలనంటున్నాడు. హీరోయిన్ అయితే వాడి చేయిని పట్టి దూరం తోస్తుంది. అయినా వాడు హీరోయిన్ నోటిని క్లోజ్ చేసి అర్చకు, అర్చావంటే నిన్ని కూడా చంపేస్తారు అంటాడు. హీరోయిన్కి అయితే చాలా భయంగా ఉంది. వీడు అటాక్ చేయడానికి చూస్తున్నాడా లేదంటే కాపాడాలని చూస్తున్నాడా అని హీరోయిన్కి ఏం అర్థం కావడం లేదు. ఏమంటే ఒకలా సైకోలా చేస్తుంటాడు, కానీ కరెక్ట్ అయిన టైంకి హీరోయిన్ కుక్కపిల్ల వచ్చి అర్చడంతో వాడు కాస్త డైవర్ట్ అవుతాడు. ఆ టైం హీరోయిన్ వాడి తల మీద కొట్టి అక్కడి నుండి బయట వెళ్ళిపోతుంది. బయట వెళ్ళిన వెంటనే పోలీసులకి కాల్ చేద్దామని కాల్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళమ్మ వచ్చేస్తారు. వచ్చి మా తొందరపడుకుమా, వాడు కావాలని ఇలా అంతా చేయలేదు, వాడికి కొంచెం మానసికంగా బాలేదు మా, వాడు నిన్ని కాపాడటానికి వచ్చింటాడు. ఈ ఇంట్లోనే ఒకప్పుడు బోమ్ ఫ్యామిలీ ఉన్నారు. బోమ్ అక్క చనిపోయేటప్పుడు నా కొడుక్కి 5 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాల అబ్బాయిగానే మా ఇప్పుడు ఉన్నాడు. ఎంత వాడు పెరిగి పెద్దోడైనా వాడి మైండ్ ఇంకా ఆ 5 సంవత్సరాల మైండ్ సెట్లోనే ఉంది. నువ్వు ఈ ఇంట్లో ఉండటం వల్ల వాడు నిన్ని బోమ్ అక్కలా చూస్తున్నాడు. నిన్ని కాపాడటానికే ట్రై చేసింటాడు, అంతే తప్ప నువ్వు అనుకున్నట్లు నిన్ని అటాక్ చేయడానికంతా వాడు వచ్చిండడు మా. వాడు జైలుకి వెళ్ళిపోయాడంటే నేను ఆ తరువాత ఏం చేయలేను. వాడితో ఉంటేనే నేను వాడిని చూసుకోగలను. జైలుకంతా వెళ్తే వాడిని చాలా టార్చర్ చేస్తారు అని ఆ లేడీ హీరోయిన్ దగ్గర చాలా ప్లీజ్ చేసి అడగ్గా హీరోయిన్ కి ఆల్రెడీ చాలానే సున్నితమైన మనసు కదా. సో హీరోయిన్ కూడా సరే పాపం వాడు మెంటల్లీ అఫెక్ట్ అయినట్లున్నాడు అని చెప్పి పోలీసుల దగ్గర చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంకా కాసేపట్లో హీరోయిన్ ఇంటికి సోనా అవ్వ వస్తారు. అవ్వ కొడుకు అయితే ఇప్పుడు ఒక రీహాబ్ సెంటర్లో కదా ఉన్నాడు. అవ్వకి లెటర్ అంతా వేసింటాడు. సో అవ్వ ఇప్పుడు తిరిగి వాళ్ళ కొడుకుకి లెటర్ వేయాలి అని చెప్పి హీరోయిన్ దగ్గర చదవడం రాయడం నేర్చుకోవాలి అని వస్తారు. కొంచెమే చదివారంట, రాయడం మంచిగా రాదు అని డైలీ హీరోయిన్ దగ్గర ట్యూషన్లా వస్తుంటారు. ఈ రోజు అలానే వస్తారు. హీరోయిన్ కూడా నేర్పిస్తుంటుంది. అప్పుడు ఆ మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్న అబ్బాయి అరుస్తుంటాడు వాళ్ళ ఇంట్లో. ఆ సౌండ్ బాగానే వినిపిస్తుంది. వెంటనే హీరోయిన్ అడుగుతుంది, అవ్వా ఆ అబ్బాయి గురించి మీకు తెలుసా అని అడిగినప్పుడు తెలుసుమా, అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్సే కదా. ఆ అబ్బాయి కొంచెం మానసికంగా బాగాలేడు, కానీ చాలా మంచి అబ్బాయి అని ఆ అబ్బాయి గురించి మంచి విధంగానే చెప్తారు. ఇంకా హీరోయిన్కి అవ్వని చూస్తున్నప్పుడు వాళ్ళ అమ్మని చూస్తున్నట్లే ఒక ఫీల్ కలుగుతుంది. అవ్వ దగ్గర చాలానే కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా అవ్వని ఇంటి దగ్గర వదిలేసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఏరియాలోనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతను వస్తాడు. ఈ పోలీస్ చూసినట్లున్నాడు మెంటలీ అన్స్టేబుల్ గా ఉండే అబ్బాయి ఏరం ఇంట్లో నుండి వెళ్ళడం. సో ఇప్పుడు ఏరం దగ్గర ఏమైనా ప్రాబ్లమా, వాడెందుకు మీ ఇంట్లో నుంచి వెళ్తున్నాడు అన్నప్పుడు ఏం లేదు, వాడు ఊరికి అప్పుడప్పుడు వస్తాడు అంతే, ఇంకేం లేదు అన్నట్లు చెప్పేస్తుంది. పోలీస్ కూడా సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేసి సోనాని చూపిస్తారు. సోనా వచ్చి కొత్తగా క్లోజ్ ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు కదా, వాడితోనే ఎక్కువగా తిరుగుతుంటుంది. బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నా పెద్దగా మాట్లాడదు. వాడు బయట వెళ్ళడానికి పిలుస్తాడు, కానీ సోనా ఒక నిమిషం నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అని ఫ్రెండ్తో కలిసి తిరుగుతుంటుంది. కానీ సోనా ఇంకా ఈ ఫ్రెండ్ మధ్య ఒక సిస్టర్ బ్రదర్ లాంటి ఒక బాండింగే ఉంటుంది. ఇప్పుడు అలానే ఆ రోజు నైట్ ఏరంని చూపిస్తారు. ఇంట్లో బుక్ చదువుతూ పనుకుంటుంది. ఆ టైం హీరోయిన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఎవరు అని చూస్తే హీరోని మెసేజ్ చేసింటాడు. హీరో సియోల్ వెళ్ళిపోయాడు కదా, వాడు ఇంతవరకు అసలు మొబైలే యూస్ చేసిండడు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ దగ్గర మాట్లాడటం కోసమే కొత్తగా మొబైల్ అంతా కొని హీరోయిన్కే ఫస్ట్ మెసేజ్ని సెండ్ చేస్తాడు. ఇదే నేను ఒకరికి ఫస్ట్ టైం మెసేజ్ చేయడం, మొబైల్ని యూస్ చేయడం కూడా ఫస్ట్ అంటాడు. హీరోయిన్కి అయితే చాలానే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ కాలంలో ఇలాంటి ఒక అబ్బాయా అని. ఇంకా ఇద్దరు చాట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లవ్ చేసే ఆ స్టార్టింగ్ టైంలో నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుంది, మనం ఏం రిప్లై ఇవ్వాలి అని ఒకలాంటి ఎక్సైట్మెంట్, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అలానే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫీల్ అవుతుంటారు. టైం అవ్వడం కూడా తెలియకుండా ఇద్దరు చాలాసేపు చాట్ చేస్తుంటారు. ఇంకా హీరోయిన్ అయితే హీరోకి ఈ ఇమోజీస్ అంతా ఎలా సెండ్ చేయాలి అని నేర్పిస్తుంటుంది. ఇలా మెసేజ్ చేస్తూ ఉన్న హీరో
ఫైనలీ హీరోయిన్ కి కాలే చేసేస్తాడు. రే దీనికి ఫస్ట్ లోనే కాల్ చేసి మాట్లాడిండొచ్చు కదరా అన్నట్లుంటుంది మనకి. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేస్తుంది. కానీ ఫస్ట్ టైం ఫోన్ లో మాట్లాడడం వల్లనో ఏమో హీరోయిన్ కి ఒకలా నర్వస్ గా ఉంది. చాలా షైగానే హలో అన్న మాటని చెప్తుంది. వాడు హీరోయిన్ వాయిస్ ని వినగానే ఫోన్ లో మీ వాయిస్ వినడానికి చాలా బాగుంది అంటాడు. అంతే ఇక్కడ హీరోయిన్ కి ఒకటే బటర్ఫ్లైస్ అలానే గాల్లోని తెలియపోతుంటుంది. ఆ మాట విని హీరోయిన్ కి ఏం చెప్పాలి అని కూడా తెలియడం లేదు. ఇంకా నిద్రపోలేదా అని హీరో అడగ్గా లేదు నిద్రనే రావడం లేదు అని చెప్పి ఇద్దరు మాట్లాడడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పొద్దున జాగింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ లో మాట్లాడుతూనే జాగింగ్ వెళ్తుంటారు. మెసేజ్ లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వీడియో కాల్ వరకు వచ్చేస్తారు. ఇంకా హీరోకి అయితే ఇక్కడ ఎక్కువ వర్క్ ఉన్నట్లుంది. అదంతా ఇప్పుడే కంప్లీట్ అయ్యేలా లేదు. ఆ టైంలోనే సోనా హీరోయిన్ కి కాల్ చేస్తుంది. అక్క ఇంటికి రా, ఈరోజు ఇంట్లో అవ్వ ఫిష్ కర్రీ చేశారు, నీకు ఇష్టం కదా అన్నప్పుడు నేను ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నా నువ్వే లేదు అంటుంది. అరే అంతలో ఇంటికి వెళ్ళిపోయావా, నేను వస్తాను ఉండు అని ఇప్పుడు సోనా కూడా ఫాస్ట్ గా ఇంటికి వెళ్తుంది. అందరూ కలిసే తింటారు. అవ్వ అయితే వాళ్ళకి నచ్చిందంతా చేసి పెట్టింటారు. హీరోయిన్ అయితే వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ కూడా సోనాతో కలిసే నిద్రపోతుంది. అవ్వ కూడా వాళ్ళిద్దరి పక్కనే నిద్రపోతుంటారు. కానీ హీరోయిన్ సోనా ఇద్దరు సీక్రెట్ గా మాట్లాడుతుంటారు. ఏమంటే బాయ్ ఫ్రెండ్ గురించే మాట్లాడుతుంటారు. సోనా ఇప్పుడు డేట్ చేస్తుంది కదా, ఆ విషయం గురించే హీరోయిన్ దగ్గర చెప్తుంటుంది. హీరోయిన్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఇప్పుడు ఇలా అంతా జరిగింది అని అడిగినప్పుడు అది ఆ ట్రిప్ కి వెళ్ళాము కదా అప్పుడే, ఇదిగో ఇప్పుడు కూడా ఏమో మెసేజ్ పెట్టాడు చూడు అని ఓపెన్ చేసి చూస్తే రేపు లంచ్ కి వస్తావా అని పిలిచింటాడు. చూసారా ఇప్పుడు నేనేం చెప్పేది. సరే ఓకే పాపం వెళ్దామని సోనా కూడా ఓకే చెప్పేస్తుంది. ఆ మెసేజ్ ని చూసి ఇక్కడ ఈ బాయ్ ఫ్రెండ్ కి అంత హ్యాపీగా ఉంది. ఏమంటే సోనా ఫ్రెండ్ ఆ అబ్బాయి వచ్చిన తరువాత ఇద్దరి మధ్య కాస్త డిస్టెన్స్ ఏర్పడి ఉంటుంది. అందుకే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కి అంత హ్యాపీగా ఉంది. చాలా రోజుల తరువాత రేపు డిన్నర్ కి వెళ్ళబోతున్నాము కదా అని ఇప్పుడు మళ్ళీ సోనా హీరోయిన్ ని చూపిస్తారు. ఈసారి హీరో దగ్గర నుండి హీరోయిన్ కి మెసేజ్ వస్తుంది. హీరోయిన్ ఫేస్ అలానే వెలిగిపోతుంటుంది. సోనా చూసేసి అక్క ఏంటి బోమన్ననే కదా మెసేజ్ చేసింది, నాకు తెలుసు అని నేను ఇప్పుడు హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటుంది. ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారు అనే తెలియకుండా అంతలా నవ్వుతూ జాలీగా మాట్లాడుతుంటారు. సరే హీరో ఏం మెసేజ్ చేశాడు అని చూస్తే హీరోయిన్ మూవీ వెళ్ళడం కోసం టికెట్స్ ని బుక్ చేసి ఉంటుంది కదా. సో హీరో నేను రేపు ఊరికి వస్తాను, మనం రేపు మూవీకి వెళ్దామని మెసేజ్ చేస్తాడు. సియోల్ నుండి అంత దూరం ట్రావెల్ అయి మూవీ చూడటం కోసమే వస్తాను అని చెప్తాడు. హీరోయిన్ కూడా ఖుషీగా సరే ఓకే అంటుంది. యాక్చువల్లీ హీరోకి వర్క్ ఉంటుంది. అందులోనూ వాళ్ళ హైయర్ ఆఫీసర్ ఒకతను డిన్నర్కి పిలిచింటాడు. అయినా హీరో నాకు ఒక ముఖ్యమైన వర్క్ ఉంది నేను వెళ్ళాలి, సో నేను డిన్నర్కి రాలేను అన్నప్పుడు ముఖ్యమైన పన, అంతలా ఏం వర్క్ బాబు అని అడగ్గా నేను మూవీ చూడటానికి వెళ్ళాలి అంటాడు. ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి మూవీనా అని. అయినా సరే ఓకే వెళ్ళేసిరా అని వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఆ టైంలోనే ఇక్కడ సోనాని చూపిస్తారు. బాయ్ ఫ్రెండ్ లంచ్కి పిలిచాడు కదా, సో దానికోసం ఒక మంచి డ్రెస్ ఉందా అని చూస్తుంటుంది. కానీ అన్ని పాత డ్రెస్లే ఉంటుందా. అప్పుడు అవ్వ దగ్గర అవ్వ నా దగ్గర అన్ని పాత డ్రెస్లే ఉంది, నాకు శాలరీ వచ్చిన తరువాత నేను దాంతో కొత్త డ్రెస్సులు కొనుక్కుంటాను, నువ్వేం అనుకోకూడదు అన్నప్పుడు నేనేం చెప్తాను తల్లి నువ్వు తీసుకో అంటారు. ఇంకా సోనా కూడా సరే అని చెప్పి షూని తీస్తుంది వేసుకుందాము అని. కానీ అది చాలానే మురికిగా ఉంది. అవ్వ నేనేం చెప్పాను, ఈ షూని వాష్ చేసి పెట్టు అని చెప్పా కదా, అలానే ఉంది వాష్ చేయకుండా అన్నప్పుడు అయ్యో మర్చిపోయాను మా, నాకు కొంచెం కూడా గుర్తులేదు, ఇలా ఇవ్వు వాష్ చేసి ఇస్తాను అన్నప్పుడు ఇప్పుడు వద్దులే అమ్మా, నీకు టైం ఉన్నప్పుడు వాష్ చేసి పెట్టు, ఇప్పుడు నేను వేరొక షూని వేసుకుని వెళ్తాను అని వేరొక షూని వేసుకొని బయట వెళ్తుంది. బయట వెళ్తే ఫ్రెండ్ వచ్చి నిల్చో ఉంటాడు. నువ్వేంట్రా ఇక్కడ అని అడగ్గా వాడేమ్రా అంటే ఈరోజు ఒక ముఖ్యమైన రోజు రా అని సోనాని ఫోర్స్ చేసి బైక్ మీద పిలుచుకుని వెళ్తాడు. కానీ వీళ్ళిద్దరూ బైక్ లో వెళ్ళడం సోనా బాయ్ ఫ్రెండ్ చూసేస్తాడు. వాడైతే సోనా వస్తుంది అని సోనాకి ఇవ్వడం కోసం ఫ్లవర్స్ అంతా చేతిలో పెట్టుకొని వెయిట్ చేస్తూ నింటాడు. కానీ ఇప్పుడు సోనా తన ఫ్రెండ్ తో కలిసి ఇలా బైక్ లో వెళ్ళడం చూడగానే బాయ్ ఫ్రెండ్ కి ఒకలా అయిపోతుంది. ఇంకా ఈ ఫ్రెండ్ సోనాని ఎక్కడికి పిలుచుకొని వెళ్ళాడు అని చూస్తే ఒక చిన్న కొలనులా ఉండే ప్లేస్ కి పిలుచుకుని వెళ్ళి ఈ రోజు నా బర్త్డే, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ రోజంతా నాతోనే ఉండాలి అంటాడు. సోనాకి ఏం చెప్పాలని తెలియడం లేదు. బర్త్డే అని చెప్తున్నాడు కదా, వీడికంటూ ఎవరూ లేదు, ఫ్రెండ్ గా నేను మాత్రమే కదా ఉన్నా అని
సోనా అక్కడే వాడి దగ్గర కూర్చొని మాట్లాడుతుంటుంది. వాడు జైల్లో ఉన్నప్పుడు బేకింగ్ అంతా నేర్చుకున్నాడంట. సో వాడే ఓన్ గా చాలా తినే ఐటమ్స్ ని చేసుకుని వచ్చింటాడు. ఇప్పుడు దాన్ని సోనాకి ఇచ్చి, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు తినండి, చెప్పు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర నేనే చేసింది అని అంతా చెప్తుంటాడు. అసలు ఈ అబ్బాయి ఎందుకు జైలుకి వెళ్ళాడు అని తెలియడం లేదు. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కరెక్ట్ గా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. వాడైతే చూసాడు కదా, సో ఇప్పుడు కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. సోనాకి ఏం చెప్పాలి అని తెలియడం లేదు. సారీ, ఈరోజు నేను రాలేకపోయాను, మనం ఇంకొక రోజు మీట్ అవుదామన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ కి ఒకలా మనసు విరిగిపోతుంది. సరే ఓకే, సేఫ్ గా ఉండు అని చెప్పి ఫోన్ ని కట్ చేసేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేసి హీరో హీరోయిన్ ని చూపిస్తారు. హీరో సియోల్ నుండి విలేజ్ కి వచ్చేస్తాడు హీరోయిన్ తో కలిసి మూవీ చూడటం కోసం. ఏరం ని చూసారంటే ఈరోజు చాలా అందంగా రెడీ అయి వచ్చింటుంది. ఇలాంటి డ్రెస్ అంతా హీరోయిన్ అస్సలు వేయదు, కానీ ఈరోజు బ్యూటిఫుల్ అయిన ఒక డ్రెస్ ని వేసుకొని చాలా డిఫరెంట్ గా ఉందా అంతే. హీరో అలానే మైమర్చి చూస్తుంటాడు, ఈరోజు ఏంటి ఇంత అందంగా ఉంది అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఇద్దరు మూవీ చూడటానికి లోపలికి వెళ్ళిపోతారు. హీరో అయితే చాలా ఎంజాయ్ చేసి చూస్తాడు. ఇప్పుడు మూవీ అంతా కంప్లీట్ అయి బయట వచ్చిన తరువాత హీరోయిన్ కే డౌట్ వచ్చేస్తుంది. దానివల్ల హీరో దగ్గర ఊరికి క్యాజువల్ గా అడిగేలా, ఇదే నా ఫస్ట్ టైం మీరు థియేటర్ కి వచ్చి మూవీ చూడటం అని అడిగితే వాడు అవును అంటాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఏం చెప్తున్నారు, నిజంగానే ఇదే ఫస్ట్ టైమా అన్నప్పుడు, అవును ఇది మాత్రమే కాదు, చాలా విషయాలు మీరు వచ్చిన తరువాతనే నాకు ఫస్ట్ టైం అయ్యింది అంటాడు. ఆ మాట విని హీరోయిన్ కి హ్యాపీగానే ఉంటుంది. సరే మనం ఆ రోజు ఫ్రైడ్ చికెన్ తినడానికి వెళ్ళామే, అక్కడికి వెళ్దామా అని పిలవగా హీరో, లేదు నేను సియోల్ నుండి వచ్చాను కదా, రిటర్న్ వెళ్ళాలి, నాకు చాలా ముఖ్యమైన వర్క్ కూడా ఉంది అన్నప్పుడు, ఓ అవునా, సరే సరే మీరు వెళ్ళండి, అయితే మూవీ చూడటం కోసమే వచ్చారా అని అడగ్గా అవును అని చెప్పి, బస్ స్టాప్ వరకు నాతో పాటు వస్తారా అని హీరో అడగ్గా హీరోయిన్ కూడా ఆహా వస్తాను, మనం ఎప్పుడు వెళ్తాం కదా రన్నింగ్, అలా వెళ్దామని హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళగా వెనకాలే హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇద్దరి ఫేస్ లోనూ అలాంటి ఒక సంతోషం. అలా పరిగెత్తుకుంటూనే బస్ స్టాండ్ కి వెళ్ళిపోతారు. ఇక హీరో కూడా బస్ ఎక్కి బాయ్ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ అయితే ఒంటరిగా రోడ్ లో నవ్వుతూ వెళ్తుంటుంది. తనకి ఫీలింగ్ అంతా చాలానే డిఫరెంట్ గా ఉంది. సో ఆ సంతోషంలోనే ఇంటికి వెళ్తుంటుంది. ఆ టైంలోనే సోనాని చూపిస్తారు. తను తన ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేసి ఇప్పుడే ఇంటికి వెళ్తుంది. అవ్వా అమ్మ అని పిలుస్తూనే లోపలికి వెళ్తుంది, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు ఇంట్లో అవ్వ లేనట్లున్నారు, కానీ సోనా షూని మాత్రం వాష్ చేసి పెట్టింటారు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి నవ్వుతూ వెళ్తున్నా మన ఏరం ని చూపిస్తారు. ఇంటి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ టైం హీరోయిన్ ఇంట్లో నుండి ఆ మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్నాడే ఆ అబ్బాయి, వాడు అలానే ఒకలా సైకోలా పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడి తలని వాడే కొట్టుకుంటూ వెళ్తుంటాడు. హీరోయిన్ భయపడిపోతుంది, వీడేంటి మన ఇంట్లో నుండి వెళ్తున్నాడు, అందులోనూ వాడి డ్రెస్ అంతా ఒకలా రెడ్ కలర్ లో ఉంది. ఇప్పుడు హీరోయిన్ భయపడుతూనే ఇంట్లోకి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళి చూస్తే మనందరం కూడా షాక్ అయ్యేలా సోనా అవ్వ చనిపోయి పడి ఉన్నారు. అయితే హీరోయిన్ అలానే స్ట్రక్ అయిపోతుంది. తనకి ఎలా రియాక్ట్ అవ్వాలని కూడా తెలియడం లేదు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.